నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఐసీటీ, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, 78 ఏళ్ళు ఆవిడికి. అభియోగాలు ఏంటో తెలుసా? కిందటేడాది ఆగస్టులో తన ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థి నాయకత్వంలోని నిరసనల మీద ఆవిడ ఆదేశించిన దాడుల్లో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారట అని నిర్ధారణ చేసింది ఆ కోర్టు, ఐసీటీ, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. షేక్ హసీనా విద్యార్థులపై దాడులకు ప్రేరేపించారట, స్వయంగా ఆవిడే ప్రేరేపించారు కోర్టు చెప్పటం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తోంది, సంక్షోభాన్ని దిశగా కూడా నడుస్తుంది అనుకోవచ్చు. 78 ఏళ్ల హసీనాకి, ఆవిడ ఉద్యమం సమయంలో ఢాకా నుంచి పారిపోయి భారతదేశం వచ్చి నివసిస్తున్నారు, ప్రవాసంలో ఉన్నారు, రాష్ట్ర ప్రాంతంలో ఉన్నారు. ఆవిడ విచారణకు హాజరు కావాలని కోర్టు పదే పదే ఆదేశించినప్పటికీ కూడా ఆవిడ లెక్క చేయల. తనపై వచ్చిన అభియోగాల్ని ఆమె న్యాయశాస్త్రం తన పట్ల పరిహాసం వ్యక్తం చేస్తోందనే మాటలతోటి కొట్టిపారేశారు. ఈ భారీ హత్యలు బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలని చెప్పి కోర్టు నిర్ధారించింది. మొత్తానికి ఐసీటీ దగ్గరికి హసీనా పంచాయతీ వెళ్ళిందనమాట. సో ఆవిడ ఏ పరిస్థితుల్లో అక్కడి నుంచి తప్పించుకుని భారతదేశం వచ్చిందో అందరికీ తెలుసు. అంటే లిటరల్గా కట్టుబట్టలతో వచ్చేసారు ఆవిడ. న్యాయస్థానం ఎలాంటి అభియోగాలు మోపింది? ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దాదాపు 453 పేజీల తీర్పు 6 భాగాలుగా ఉంది. ఈ ట్రిబ్యునల్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటాయట. మొత్తం న్యాయమూర్తులు చదివారు, 40 నిమిషాల పాటు చదివి వివరించారు. ఈ తీర్పు ప్రకారం షేక్ హసీనా ఆవిడ ఎలాంటి నేరాలు చేశారు, పాయింట్ బై పాయింట్ రాసుకుంటూ వచ్చారు. జూలై 14న ఆవిడ కింద సంవత్సరం జూలై 14న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పారంటే, స్వాతంత్ర సమరయోధులు, రజాకార్ల వారసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది కోర్టు అబ్జర్వేషన్. స్వాతంత్ర సమరయోధులు, రజాకార్ల వారసులు అనేది కోర్టు భావన. అది ఆవిడ వీరి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారట, చేసి హింసకు ప్రేరేపించారట, విద్యార్థుల హత్యలకు ఆదేశించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో ఫోన్ సంభాషణ కూడా చేశారు. నిరసనకారులను ఉరితీయండి అని చెప్పేసి కూడా ఆవిడ ఆదేశించారని చెప్పి కోర్టు అబ్జర్వ్ చేస్తుంది. ఆదేశం అమలైందిట కూడా, అకార్డింగ్ టు కోర్టు. ఈ సంభాషణ ఏఐ సృష్టించింది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఫోరెన్సిక్ పరీక్షలో ఇది నిజమని తేలింది అనే మాట కూడా కోర్టు చెప్పింది. విద్యార్థులపై హెలికాప్టర్లతో కాల్పులు జరపాలని కూడా హసీనా ఆదేశించారని కోర్టు నిర్ధారణకు వచ్చింది. భద్రతా బలగాలను, నిరసనకారులను హింసించమని కూడా ఆదేశించారట. అలాగే జూలై 18వ తేదీన ఢాకా దక్షిణ మేయర్కి ఆవిడ ఆదేశాలు ఏమిచ్చారంటే, సాయుధ పౌర నిరసనకారులను చంపాలి, ఆర్మ్డ్ ప్రొటెస్టర్స్ ఎవరంటే వాళ్ళని చంపేయండి అని చెప్పేసట. లెథల్ ఫోర్స్ ఉపయోగించే డ్రోన్లు, హెలికాప్టర్ను మోహరించాలటానికి కూడా ఆవిడ షీ హాస్ గివెన్ హర్ కన్సెంట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంకా ఇతర నిందితులు ఎవరున్నారు అనేది చూస్తే, షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, అలాగే మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్, ఈ ముగ్గురు కూడా మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు, అమానవీయంగా వ్యవహరించారు అని చెప్పేసి ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అల్ మామూన్ ఆయన కస్టడీలో ఉన్నప్పుడే హీ హాస్ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్, తన నేరం అంగీకరించట. కమల్ అయితే, అంటే మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ అయితే పరారైపోయారు. కోర్టులో సాక్ష్యంగా వీడియోలు కూడా ప్రదర్శించారు. అందులో పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరపటం, తలకి బలమైన గాయాలు తగిన నిరసనకారులు ఉండటం, ఇవన్నీ కూడా కోర్టు చూసింది. ఆసుపత్రిలో చేరిన బాధితులు చాలామంది హింస కారణంగా తలలు పగిలిన విషయాన్ని చెప్పడం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. అంటే రికార్డు చేసి కోర్టు ముందు ఉంచారని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పారు. పోలీసులు, అవామీ లీగ్ నాయకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రొటెస్టర్స్కి మెడికల్ అసిస్టెన్స్ అందకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా కోర్టు నోటీసులో ఉన్నాయి. దీని మీద అప్పట్లో హసీనా ఏం మాట్లాడారు అనేది కూడా, హసీనా లాయర్లు ఏం చెప్పారు కోర్టులో, డ్రోన్లు కానీ హెలికాప్టర్లు కానీ మేము ఉపయోగించలేదు, ఆవిడ నిర్దోషాన్ని వాదించిన కోర్టు వాటిని లెక్క చేయాల. ఆవిడ న్యాయవాదుల వాదనలు నమ్మశక్యంగా లేవని చెప్పేసి కూడా కోర్టు అంది. హసీనా నిషేధించినప్పటికీ సోషల్ మీడియాలో విద్వేష ప్రసంగాలు కొనసాగించారు. హసీనా మాట్లాడటానికి మీద నిషేధం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని చెప్పేసి ట్రిబ్యునల్ స్పెసిఫై చేసింది. ప్రాసిక్యూటర్లు అవామీ లీగ్ను ఫాసిస్ట్ పార్టీ అని వర్ణించడం కూడా కోర్టు రికార్డు చేసింది. ఈ మాటను కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం
నిరసనకారులపై భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నప్పుడు 1400 మంది మరణించారు. ఇది ఈఎన్ఓ రిపోర్ట్. నిరసనకారుల మీద భద్రతా బలగాలు అంటే 1400 మంది అంటే సామాన్యమైన నెంబర్ కాదు. అక్టోబర్లో షేక్ హసీనా ఒక ఛానల్కి అంతర్జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆవిడ ఒక మాట అన్నారు, నాకు విధించే శిక్ష ముందరే నిర్ణయం అయిపోయిందని చెప్పేసి. తనకు విధించే శిక్ష, తన పార్టీ మీద నిషేధం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుందని కూడా ఆవిడ హెచ్చరించారు. దాంతో ఈ తీర్పు సహజం ఒక కమోషన్ క్రియేట్ చేసింది, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని. అధికారులు అయితే సాయుధ వాహనాలను విత్ ఆర్మ్స్ మోహరించారు, చెక్ పోస్టులు పెట్టారు. ఢాకా సిటీలో మొత్తం ఉన్న 34,000 మంది పోలీసులో సగం మంది ఆన్ రోడ్ డ్యూటీస్లోనే ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగిన బాంబు దాడులు కొత్త హింసకు దారితీస్తాయనే భయాన్ని పెంచడం ఒకటి, దాంతోడు తాత్కాలిక నాయకుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మీద పట్టుకోల్పోయి అస్థిరత్వంతో ఆయన బాధపడటం ఒకటి. మొత్తంగా ఏంటంటే ఇది రాజకీయ సంక్షోభానికి దారితీస్తే మహమ్మద్ యూనస్ కూడా సైనిక పాలకులు ఏం జీవితం అది చేయాల్సిందే, తాత్కాలిక ప్రధాని కాబట్టి. సో చూడాలి ఏం జరుగుతుందో. షేక్ హసీనా ఉరిశిక్ష మీద అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన విషయం.